బనర్లు కడదాం పుకార్లో. Thank you so much. Sriniketan Pradeep Darbar powered by Sterling Farm. అండ్ ఈ రోజు నా దర్బార్ లో ఎంటర్టైన్మెంట్ కి అస్సలు కొదవ లేకుండా ఫుల్ లెంత్ ఫుల్ బ్లాస్ట్ ఇవ్వడానికి ముగ్గురు జబర్దస్త్ గెస్ట్లు రెడీగా ఉన్నారు. సో మా ఇవాల్టి శ్రీనికేతన్ ప్రదీప్ దర్బార్ లో ఫస్ట్ రాబోతున్న గెస్ట్ గురించి చాలా స్పెషల్ గా చెప్పాలి. పేరు చిన్నగానే ఉంది, సైజు చిన్నగానే ఉంటాడు, కానీ టాలెంటే డబల్ గా లోపల తన్నుకుని కూరుకునుంది. హీఈస్ నన్ అదర్ దాన్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ చంటి. कन्याकुमारी करेंगे सवाले, हमने बना दी जोड़ी अम्माडो अम्माडे. చంటి వెల్కమ్ టు ప్రదీప్ దర్బార్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే. ఇదేం పెద్ద విషయం కాదు, ప్రాబ్లం లేదమ్మా. డిజీజు మందు పట్టు తగ్గిపోతుంది. నాకంటే 30 ఏళ్ళు పెద్దవాడు అయినా సరే నువ్వు ఇంకా ఎంగగా ఉండడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు 60లో 30 మళ్ళీ వేసాడు. చిచ్చి వెరీ గుడ్. ఇంకా పిసకు బాగోదు. సో ఇతని స్టైల్ కి ఇతను కామెడీ ఒక రేంజ్ అయితే ఇంకోళ్ళ స్టైల్ కి ఇంకోళ్ళ కామెడీ ఇంకా వెరైటీగా ఉంటుంది. ఆయన చీర కడితే ఆవిడ కాదు, ఆయన చీర కడితే దద్దరిల్లిపోదు. ఆయన చీర కట్టడమే కాదు, మన సైడ్ పైకెత్తి తంతే ఆహా బాక్సులే బద్దలైపోయాయి, టీవీలో టీఆర్పీలు పేలాయి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ చంద్ర. వెరీ గుడ్. వెల్కమ్ టు ప్రదీప్ దర్బార్. మన ప్రేక్షకులందరినీ ఒక డిఫరెంట్ స్టైల్, ఒక కొత్త స్టైల్ ని క్రియేట్ చేశారు కామెడీలో. మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ. ఒక సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈవిడ, ది మోస్ట్ బ్యూటిఫుల్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రష్మి గౌతమ్. వెల్కమ్ రష్మి, వెల్కమ్. మన యాంకర్స్ మనం ఎప్పుడు పొజిషన్ లో ఉంటాం. వెరీ గుడ్, సూపర్, పర్ఫెక్ట్. సో చాలా ఆనందంగా ఉంది మాకు. అండ్ రష్మి గారు, ప్రదీప్ గారు వద్దులే గార్లు గిర్లు. ఓకే, నాకు చాలా పిచ్చండి. ఇంక వెళ్ళిపోదాం, షో వద్దు. ఓకే, సో రష్మి గారు ప్రదీప్ దర్బార్ వచ్చారు. మరి అంత రెస్పెక్ట్ చూపించుకు ప్రదీప్. ఏంటంటే విషయం ఏంటంటే ఇప్పుడు మా షోలో 4 రౌండ్లు ఉంటాయమ్మా. 4 రౌండ్లు మీకు విభజన టార్చర్ పెడతారమ్మా. సో దాని వరకు మీరు మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తే చాలు. ఓకే డన్. లాస్ట్ లో చెక్. ప్రామిస్. ఓకే, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. శ్రీనికేతన్ ప్రదీప్ దర్బార్ పవర్డ్ బై స్టెర్లింగ్ పంప్స్ లో ముగ్గురు గెస్ట్లు ఈ రోజు మన షోకి వచ్చారు. ఫస్ట్ రౌండ్ ఆడబోతున్నాం మనం.
ఈ ఫస్ట్ రౌండ్ లో చాలా సింపుల్ గా మన చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పద్యాలు, ఫేమస్ సినిమాలో డైలాగులు ఏ ఒకటి అడుగుతాను. అడిగేది కూడా ఆ స్టార్టింగ్ మొక్క నేను స్టార్ట్ చేస్తాను. దాన్ని మీరు బజర్ ప్రెస్ చేయాలి. బజర్ ప్రెస్ చేయగానే మీరు ఆన్సర్ చెప్తే 5 పాయింట్స్ వస్తాయి. అది వేరే వాళ్ళకి పాస్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి 3 పాయింట్స్. సో ఫస్ట్ రౌండ్ లో మీరు బజర్ ప్రెస్ చేసే బదులు బజర్ ప్రెస్ చేస్తూ ఖాళీగా ఉంటారు. పాపం అంత దూరం నుంచి వచ్చారు, 9:30 అయిపోయింది కాబట్టి మీకు తినడానికి ఒక ఫుడ్ ఐటమ్ ఇస్తాను నేను. చక్కగా బజర్ కొట్టే ముందు దాన్ని నోట్లో పెట్టుకుని బజర్ ప్రెస్ చేస్తే నవలకుండా అలా ఉంచుకోండి నోట్లో. ఆన్సర్ చెప్పేస్తే ఓకే, చెప్పకపోతే వేరే వాళ్ళు పాస్. కానీ ముగ్గురు నోట్లో అలాగే ఉండాలి. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, నెక్స్ట్ క్వశ్చన్ అడగబోతున్నా అని చెప్పేంత వరకు అలాగే. ఓకే, సో ఫస్ట్ రౌండ్ వై దిస్ కొలవరి. శ్రీనికేతన్ ప్రదీప్ దర్బార్ పవర్డ్ బై స్టెర్లింగ్ పంప్స్ లో ఫస్ట్ రౌండ్ వై దిస్ కొలవరిలో క్వశ్చన్స్ సిద్ధంగా ఉన్నాయి. మీ ముందుకి గులాబ్ జామున్ వచ్చింది. రష్మి, నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రదీప్ అని. అయితే ఒకసారి గులాబ్ జామున్ చెప్తా. రష్మి గారు, మీరు ప్రదీప్ కి ప్రపోజ్ చేయాలి వస్తే ఎలా ప్రపోజ్? చచ్చిపోయి ఇంకెందుకు జీవితం. ఏంటి ఏ ఓన్లీ కళ్ళు వాడుతున్నావు నువ్వు, మూసి కూడా వాడవా? నో మైమ్, డైలాగ్. అబ్బో, ఎవరో మగోడు పక్కన తొగి ప్రదీప్ ఐ లవ్ యూ అని చెప్పినట్టు వచ్చింది. అసలు చూడండి, తంటి చేస్తాను, తంటి బెదిరిస్తాను. ఇంకేంటంటే విశేషాలు? నిన్ను నేను ఒక డైరెక్టర్ గా చూద్దాం అనుకుంటున్నాను. సపోజ్ ఇప్పుడు ఇక్కడ యాక్షన్ సినిమా జరుగుతుంది, నువ్వే ఒక డైరెక్టర్ అయిపోయావు. సో డైరెక్టర్ అనేవాడు మైక్ తీసుకుని ఏం చెప్తాడు? వెరీ గుడ్, చాలా మంది. మీరు ఎప్పటికైనా ఒక డైరెక్టర్ అవుతారు. చంద్ర, ఫస్ట్ నాకు మార్క్స్ లా అంటే ఇది రావాలంటే ఇది పెట్టుకొని ఫస్ట్ మీకు ఐ లవ్ చెప్పాను. ఐ లవ్ ప్రదీప్ అంటే నీ ఒరిజినల్ వాయిస్ ఉంటది కదా. అవును, పెట్టే బాబా. గులాబ్ జామున్ నోట్లో ఉంది కదా అని బూతులు అనేసారు ఆయన. వెరీ గుడ్. సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? రౌండ్ కాదా? చెప్పాను కదా, నీకుంది అదే, నీకుంది. ఒక చేతిలో బజర్, ఒక చేతిలో గులాబ్ జామ్. యువర్ ఫస్ట్ క్వశ్చన్, రామయ్య వస్తావయ్య మూవీ. రామయ్య వస్తావయ్య మూవీ లాంచ్ కి ముందు ఒక ఫేమస్ డైలాగ్ తో టీజర్ వచ్చింది. ఫస్ట్ బజర్ రష్మి. రష్మి, ఆన్సర్. కూర్చా, ఇంటిచ్చాగా నువ్వు కన్ను కట్టగట్లాగా. ఓకే చంద్ర, ఎవరు పెడితే వాడు బుద్ధోడు బుద్ధోడు అని పిలిస్తే బుద్ధుడు ఊరు తీసుకోవచ్చా? బుద్ధుడు అని పిలవడానికి అర్హత ఉండాలంటే నా అభిమానం ఉండాలి. అదే. కంగ్రాట్స్ చంద్ర, 3 పాయింట్స్. థ్యాంక్ యూ. గులాబ్ జామున్ లేకుండా చంటి చెప్తాడు చూడండి ఆ డైలాగ్. ఎవడు పడితే వాడు బుడ్డోడు బుడ్డోడు అని పిలవస్తే గుడ్డ లూడదీసి కొడతా. అలా పిలవాలంటే నా అభిమానం అయినా ఉండాలి, లేదా దానికి అర్హత అయినా ఉండాలి. అబ్బాయి అట్లా సూపర్. సూపర్. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్, ఈ డైలాగ్ మూవీ పేరు గబ్బర్ సింగ్. చంద్ర, ఫస్ట్ బజర్ ప్రెస్ చేశారు మీరు. గబ్బర్ సింగ్ నుంచి ఫేమస్ డైలాగ్. నాకు చెప్తుంది, నాకు చెప్తుంది. తప్పు, హిందీలో చెప్పండి. మేకు థోడా చుక్కా హై, ఉनको థోడా రేఖా హై. నేను గబ్బర్ సింగ్ సినిమాలో డైలాగ్ కాదు, హిందీ గబ్బర్ సింగ్ ఉన్నాడు కదా షోలేలో, అతని డైలాగ్. నువ్వు ముందు గులాబ్ జామ్ లోపల దయ్యమ్మా, చెప్పు. అయ్యో సాంబా ఓకే, ఇప్పుడు తెలుగు డైలాగ్ చెప్పు. నీకు ఒక చెప్పుకుంది, నాకు గులాబ్ జామున్ ఉంది, నీకు అన్ని తినిపిస్తా. ఇప్పుడు తెలుగు వచ్చు. వెరీ గుడ్ చంద్ర, రైట్ ఆన్సర్. ఇది చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న ఆట, పోయం అంతా ఇదే. దీని మీద ఐటమ్ సాంగ్లు కూడా వచ్చాయి. రింగా చంటి, ఫుల్ పోయం చెప్పాలి. పోయమా? ఇప్పుడు పోయం చెప్పు.
ఓకే కరెక్ట్ చెప్పాను తెలియదు కానీ ఫీల్ ఇంచుమించుగా అలాగే ఉంది. సో ఇప్పుడు రష్మి చెప్పింది, చంటి కూడా చెప్పారు. సో చంద్ర మీరు చెప్పండి, వీళ్ళిద్దరు ఎవరికి పాయింట్ ఇద్దాం? రష్మి కొద్దిగా ఫ్లాట్ గా చెప్పింది. అవును, నాది అదే ఏమన్నావురా? దుంగా దుంగా బుంగా బుంగా అన్నావు. అదారా ఒక కొవ్వు రింగా బుంగా. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసి చంటి నువ్వు స్టార్ట్ చేసావు కాబట్టి నీకు 3 పాయింట్స్, రష్మికి 3 పాయింట్స్. నువ్వేంటి అన్ని ఉల్టా పుల్టాలు ఉన్నావు అమ్మా. నిన్ను చూడగానే ఏం చేయమంటావు ప్రదీప్? అందుకే ఇచ్చాడు 3 మార్కులు. అయిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కి రెడీగా ఉండండి. ఇది ఒక సామెత. ఈ సామెతలో ఎలక తోలు ఉంటుంది. చంటి తోక పట్టుకొని ఆ, ఏ నచ్చినా ఆ, నవ్వుతున్నట్టుగా తెలుసుకోవాలి. రాంగ్. తక్కువ ఓకే నెక్స్ట్ బజర్ నొక్కింది చంద్ర. నాకు తెలియదు. గులాం జామ్ వేసి అదే రష్మి నువ్వు ఎలక కాదు. ఈడు గులాబ్ జామున్ ఏం కలిపారా? నువ్వు ఎలక తోలు కాదు. నేను ఎలక తోలు కాదా? ఇంకా సామెత చెప్పండి, తెలుగే సరిగ్గా రాదు ఇక్కడ. మరి సామెతలు ఇవన్నీ చెప్పమంటున్నారు. చంటి ఒకసారి చెప్పాలి. ఆ చెప్పేసి నోట్లో ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పరు. అది కరెక్ట్ కాదు, మేము మాకు కూడా తెలియాలి కదా. అరే నీకు సామెతే తెలియదు, నువ్వు కరెక్ట్ నీకేం తెలుసు? నువ్వు అది ఏంటో సామెత చెప్పు ఫస్ట్. ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు అవ్వదు. మేము అదే చెప్పాం. ఎప్పుడు మరి చెప్పావు? తోక పట్టుకుని నడిచి నువ్వు అదేదో తోక మాట్లాడతావు. నీకు అలా వినబడిందా? సముద్రాలు అందుకే ఇది నోట్లో అన్నావు. చూడండి చూసావా? ఈ దానికి ఎవరికి పాయింట్ రాలేదు. ఎందుకు రావురా? ఎందుకు రావు? సర్లే సగం చెప్పే 3 పాయింట్స్. అది తీసుకో. చప్పట్లు. లాస్ట్ క్వశ్చన్. ఫేమస్ డైలాగు సూపర్ హిట్ మూవీ ఆ, ఈడియట్ లో ఆ. చెప్పు. ఈడియట్ సినిమాలో డైలాగ్ లో కమిషనర్ ఉంటాడు. ఇంకో, మా అక్క చంటి కనుక ఉక్కుంటా కోకుంటావు అంతగా లోకాలు చెప్పు మళ్ళీ అర్థం కాల. కనుక ఒక్కుంటావు కోకుంటావు అంతగా లోకాలు. వెరీ గుడ్ చంటి, రైట్ ఆన్సర్. 5 పాయింట్స్. శ్రీనికేతన్ ప్రదీప్ దర్బార్ పవర్డ్ బై సెల్లింగ్ పంప్స్ లో మా ముగ్గురు గెస్ట్లు వైదిస్ కొలవరిలో చక్కగా గులాబ్ జాములు తింటూ ఒక్కళ్ళు కూడా రూల్స్ ఫాలో అవ్వకుండా చాలా బాగా ఆడారు. నాకు చాలా బాగా నచ్చింది. జెన్యూన్ గా ఆన్సర్ చెప్పిన వాళ్ళలో స్కోర్స్ చూద్దాం. చంటికి టోటల్ గా 8 పాయింట్స్ అండ్ రష్మి ఒక హాఫ్ చెప్పావు కాబట్టి 3 పాయింట్స్. ఏంటి ప్రదీప్? నేను టెన్షన్ పడుతున్నా, చూసుకుంటా కదా. చంద్ర నువ్వు సూపర్ గా ఆడావు. ఓకే 1 ఫుల్ ఆన్సర్ ఇచ్చారు, 5 పాయింట్స్. ఇది సెకండ్ రౌండ్ లోకి వచ్చాం. సో ఈ సెకండ్ రౌండ్ ఇంకొంచెం ఈజీగా ఉంటుంది ఇందాక రౌండ్ కంటే. వెనకాల ఉన్న స్క్రీన్ మీద కొన్ని పిక్చర్స్ వస్తాయి. ఆ పిక్చర్స్ అన్నిటినీ యాడ్ చేసుకుంటే ఒక సినిమా పేరు రావచ్చు, ఒక వ్యక్తి పేరు రావచ్చు. అంటే ఆ మూడింటిని కలుపుకుంటే కొంచెం తేడాగా ఆలోచిస్తే విషయం అర్థం అవుతుంది. మా క్రియేటివ్ బాగా వాడాలన్నమాట. బజర్ ఎవరు ప్రెస్ చేస్తే వాళ్ళకే ఫస్ట్ ఛాన్స్ ఇస్తాం. వాళ్ళ ఆన్సర్ చెప్తే 5 పాయింట్స్ వస్తాయి. నేను ఒకవేళ క్లూ ఇచ్చాక మీరు బజర్ ప్రెస్ చేసుకోవచ్చు. క్లూ ఇచ్చాక ఫస్ట్ బజర్ ఎవరు ప్రెస్ చేస్తే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళకి 3 పాయింట్స్ మాత్రం ఇస్తాను. నేను ఆల్రెడీ క్లూ ఇచ్చాను కదా. ఓకే. నీకు నాకు సంథింగ్ లో ఫస్ట్ పిక్చర్. బాబా రామ్దేవ్ ప్లస్ మేకా. రామ్దేవ. ఈ 2 పిక్చర్స్ కి ఒక కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ ఏంటో మీరు గెస్ కొడితే ఆన్సర్ అయ్యాలి. ఎవరు? నేను. చెప్పు చంద్ర. యోగా. గొర్రె యోగా చేస్తుంది. అయితే వాళ్ళిద్దరికి కామన్ ఏంటి? యోగానా? మరి బాబా రామ్దేవ్ తో మేకాకి ఏం కనెక్షన్ ఉంటుందా? అదే కదా అడగమని అడిగింది మిమ్మల్ని. అంటే క్లూ ఇవ్వు. క్లూ ఇవ్వనా? ఇవ్వు. ఒక ఫేమస్ పోయం. అబ్బోని క్లూని. మేకా మేకా yes బాబా బాబా black sheep have you any wool? yes sir 3 bags full. 1 for my master, 1 for my అదేనా? కో ఆర్టిస్ట్. కరెక్ట్ చెప్పానా?
క్లూ ఇచ్చాక చెప్పారు కాబట్టి 3 పాయింట్స్ మాత్రమే వచ్చాయి మీకు. ఓకే, సెకండ్ పిక్చర్ కి రెడీయా? రెడీ. రెడీ. సెకండ్ పిక్చర్. ఎవరు? నేను ఫస్ట్. అటు ఎందుకు చూస్తావా నువ్వు? ఇటు చూడు, ఇటు నుంచి చూడు, కరెక్ట్ విను. ఇది ఇలా అవుతుందా లేకపోతే? ముగ్గురులో ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది చంద్ర. కరెంట్ సినిమా పేరు. రైట్ ఆన్సర్ చంద్ర. 5 పాయింట్స్ వచ్చాయి వితౌట్ క్లూ చెప్పారు కాబట్టి. ఓకే, థర్డ్ పిక్చర్. మనం కార్టూన్ ఛానల్ చూడంలే. రష్మి. Jack and Jill went up the hill to fetch a pail of water. Jack fell down and broke his crown, and Jill came tumbling after. పులి గురించి మరి పులి గురించి చెప్పే. జాక్ గురించి చెప్పావు, జిల్ అన్నాడు, వాటర్ బీకాడు, 3 అక్షరాలు చెప్పేంటని. రాంగ్ ఆన్సర్. Clue evo. ఇది కూడా ఒక ఫేమస్ పోయం. బల్బు వెలిగింది. Pussycat, pussycat, where have you been? I have been to London to look, పిల్లుంది, పిల్లి బావిలో పడింది, ఆయనేమో తోడి బయట తీశాడు. ఏదో కాకి సామెత ఉంటుంది చూడు, బొట్టు నీళ్లు రాళ్ళు వేస్తే నీళ్ళు తాగుతుంది, అలాంటివి పెడితే చెప్పచ్చు. పిల్లి ఉంది, పిల్లి బుట్టలో పడింది, ఆడు బావిలో నీళ్ళు వేసి ఇస్తుంది, ఇవన్నీ ఎవరు తెలుసురా? ఎవరు తెలుసు? ఓకే, ఆన్సర్ డింగ్ డాంగ్ బెల్. Oh! పుసి ఇన్ ద వెల్, హూ పుట్ ఇట్ ఇన్? Little Tommy. ఓకే, నెక్స్ట్ పిక్చర్. చంద్ర అండ్ చంటి రెడీ? ఎవరు కొట్టారు బజరు? అంటే చంటి. చెప్తున్నాను, నరసింహనాయుడు. నరసింహస్వామి రా, నాయుడు కాదురా రే. నరసింహనాయుడు, చంద్రబాబు నాయుడు రెండు కలిపితే నరసింహనాయుడు అని వస్తుంది. నరసింహనాయుడు కాదు ఆయన, లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మీ నరసింహ సినిమా కూడా ఉంది. నీకు దండం పెడతారా? ఆన్సర్ చెప్పరా? అదే నరసింహనాయుడు, దా రెండు కలిపితే చంద్రబాబు నాయుడు. ఆన్సర్ మాత్రమే చెప్పు. అదే చెప్పాను, సోది చెప్పకు. సోదక చెప్పాను. నరసింహనాయుడు అంటే నరసింహ బాహుబలి టెంపుల్ లో నరసింహస్వామి ఫేమస్. నరసింహస్వామిలో స్వామి తీసే నరసింహ ఉంది, ఆ నాయుడు ఈ స్వామి యాడ్ చేసుకో, నరసింహనాయుడు. సినిమా బాలకృష్ణ. ఏయ్ ఏయ్ ఏయ్, రైట్ ఆన్సర్. డైలాగ్ డైలాగా? దాలో డైలాగేనా ఇంకేదైనా? వేరే కుమారస్వామి, గోపాలస్వామి, నారాయణ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అని 5గురు పుట్టి చనిపోయిన తర్వాత సరే పుట్టేవాడు చచ్చేవాడు కానీ చంపేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు మా నాన్నగారి పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. ఎంత పో. నేను సింహాచలమ్మ తిరుపతి టెంపుల్ అనుకున్నా. సింహాచలం అంటారు, ఇది ఎక్కడ ప్లేస్? కాదమ్మా, అది సింహాచలం. సింహాచలం తెలుసు. ఓకే, సో చంటి ఫుల్ పాయింట్, 5 పాయింట్స్. లాస్ట్ పిక్చర్ వచ్చింది. ప్రగతి రిసార్ట్. చచ్చిపోదాం రైకా. ఆవిడ ప్రగతి గారు. సో నీకు అందుకని అటు ఇటు చెట్లు చూసి ప్రగతి రిసార్ట్ అనుకుంటా. పోనీ క్లూ. ఓకే, బజర్స్ రెడీ? ఒక ఫేమస్ కొటేషన్, ఒక ఫేమస్ ప్రోవర్బ్ మున్సిపల్ కార్పొరేషన్ బోర్డుల మీద కూడా ఉంటుంది. అంటే ఘాటి బేటా చెప్పమ్మా. అదే చెప్తా. రెడీ? చెట్లని నాటండి, ప్రగతిని సాధించండి. పచ్చదన్నం ప్రగతికి మెట్టు. చంద్ర ఆల్మోస్ట్ ఒక లెటర్ అటు ఇటుగా ఉన్నాం. కరెక్ట్ ఉంది, అది ఆర్డర్ లోనే. అది ఏం కనిపిస్తుందో చెప్పేస్తే అయిపోయింది. పచ్చదనం ప్రగతికి మెట్టు. ఇందులో ఏమున్నాయి? పచ్చదనం, చెట్లు, ప్రగతి, చెట్లు ప్రగతికి మెట్టు. పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు. అమ్మని దీనికి మార్కులు తెచ్చారు రే. చంద్ర నీకు 3 పాయింట్స్. శ్రీనికేతన్, ప్రదీప్ దర్బార్ పవర్డ్ బై సెల్లింగ్ పంప్స్ లో సూపర్ గా ఆడుతున్నారు వీళ్ళ ముగ్గురు. చాలా బాగా తెలివితేటలన్నీ ప్రదర్శించి 2వ రౌండ్ పూర్తి చేశారు. 3వ రౌండ్ లో ఇంకా అసలు వీళ్ళు మెదడుకు పదనే అవసరం లేదు, ఎందుకంటే చల్లగా ఉంటుంది ఆ రౌండ్. ఈసారి మనం చల్లగా పాటలు పాడుకుంటాం. చక్కగా మీ ముగ్గురు ఈ ఐస్ ట్యాంకుల్లో నుంచుంటారు. మా వాళ్ళు ట్యూన్ వాయిస్తారు. మీ చేతిలో బజర్ ఉంటుంది. మీరు ప్రెస్ చేస్తే, ఎవరు ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తే వాళ్ళు పాట పాడతారు. 2 లైన్స్ పాట కరెక్ట్ గా పాడేసిన తర్వాత వాళ్ళు అందులోంచి బయటకు వచ్చేయచ్చు. బజర్ ప్రెస్ చేసిన వాళ్ళకే ఆప్షన్ ఉంది, ప్రెస్ చేయని వాళ్ళు దాంట్లోనే తెల్లకాల తెల్లలు. రెడీ? ఐస్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మీరు అందులోకి దిగుతారు అండ్ నేను ట్యూన్లు మీకు వినిపిస్తాను.
రెడీ ఆల్ ద 3 ఎట్ ఏ టైం 1 2 3 వెళ్ళమ్మా పెట్టండి బాగుంటుంది వాట్ ఇస్ దిస్ తొందరగా టప్పని పెట్టేస్తే అది తెలియదు లోపల అబ్బో ఈ కాలు కూడా పెట్టు అబ్బో వస్తా చంద్ర, వామ్మో! మావలాగా అమ్మో కప్పు కొడుకో అబ్బో ఇంకా మొదలెట్లేదు కదా మనం ఏంటి రే ఈ రౌండ్ లో నేను ఓడిపోయాను నేను ఓడిపోయాను ఇది ఇప్పుడు ఓన్లీ స్టార్టింగ్ లో మీకు అలా అనిపిస్తుంది కాసేపు అయ్యాక నేను కాళ్ళకి తెలియదు దాని తర్వాత మాకు కాలు తెలియవు లేదు. కాలుకి మేము తెలియవు రండి క్లాప్స్ కమాన్ 3 2 1 కానీ వాయించండి కట్టే సూపర్ చంద్ర ఓహో ఫిష్ వండర్ఫుల్ ఎస్ రెడీ 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 భయ్యా రెడీ ఓకే చంద్ర కాదు చంద్ర అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం అరే అయ్యో పాపం అయ్యయ్యో పాపం బాబాయ్ చాలా కష్టం బాబాయ్ ఈ ఆట ఓ పని చేద్దాం చిన్న చేంజ్ మీరు ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి మీ పేరు చెప్తే వాళ్ళు మీకు ఒక ట్యూన్ కొడతారు ఆ పాట పాడేసి బయటకు వచ్చారు. ఓకే ఫస్ట్ ట్యూన్ నేను పాడనా? ఎవరైనా పాడచ్చు. ముగ్గురులో ఎవరికొచ్చు నాకొచ్చు. చంద్ర లోపలికి వెళ్ళి గుండెల్లో గుచ్చి గుచ్చి చంపకే కాదా? రెడీ 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 నువ్వు పాట స్టార్ట్ చేస్తే వాళ్ళు ట్యూన్ కొడతారు ఏ రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే రిబ్బర్ పువ్వులు రిబ్బర్ పువ్వులు రిబ్బర్ పువ్వులు తెచ్చానే రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే కానీ నేను గెలిచానే అబ్బా అతను రబ్బర్ గాజులు 3 సార్లు వెళ్ళిపోయాడు తెచ్చానే కూడా బాగానే రిబ్బన్ పువ్వులు కూడా తెచ్చాను ఓకే సో ఎవరు ఆ పాటని 2 లైన్స్ లోపల నుండి పాడతారో వాళ్ళకే పాయింట్ నిలబడి పాడే పాడే పాడండి రా చిన్నపిల్లలాగా నీదేం పోయిందిరా లోపలికి ఎక్కి ఈడియట్ పాట పాడావు సో ఎవరు పాడతారు అయితే ముగ్గురులో ఏమండి ఇది నాకు అర్థం కాదు ఇదేం లెక్కండి నాగార్జున గారు ఇది ఎలిమెంట్ చేయండి ఇది మరి దారుణం సార్ వాట్ ఇస్ దిస్ అండి అబ్బే అరే ఒక్క నిమిషం ఉండరా నాన్న అన్ని పార్ట్స్ పెట్టక్కర్లేదు కాళ్ళు మాత్రం పెడితే చాలు కష్టం బాబాయ్ సేమ్ సాంగ్ నువ్వు లోపలికి వెళ్ళి పాడగలిగితే నాకు లైన్ చెప్పు రబ్బర్ గాజులు రబ్బర్ లైన్ చెప్తా సాంగ్ ప్లే చేయండి పాడేస్తుంది. చంద్ర నువ్వు రెడీయా రెడీ రబ్బర్ గాజులు తెచ్చానే రిప్పన పువ్వులు తెచ్చానే అమ్మని అప్పని దీనమ్మ దానమ్మ నిలుపులు పెట్టి తెచ్చానే నువ్వంటే పాడి వస్తానే నువ్వంటే పాడి వస్తానే సూపర్ చంద్ర సూపర్ రా అది రా పాట ఎలా చంద్ర 5 పాయింట్స్ ఓకే సెకండ్ సాంగ్ ఇప్పుడు రష్మి కోసం రష్మి గారు మీకోసం ట్యూన్ రష్మి కమ్ ఆన్ ఇన్ సాంగ్ టాప్ లేచిపోతే టాప్ లేచిపోతే టాప్ లేచిపోతే శివరాశి టాప్ లేచిపోతే అరే లిరిక్ లో ఇంతైనా ఉంది రా మీనింగ్ ఎలా వచ్చారని చెప్పండి అమ్మని అమ్మ మోసం కాదు ఇది మామూలు మోసం కాదు నేను ఇది పైకెక్కి చెప్తా ఏమండి నేను పాట పాడితే పాట కాదని వాడు ఏదో పాట 2-3 బుక్కలు వేసుకొని పాడేసి నెక్స్ట్ వచ్చి మ్యూజిక్ పాడింది
మార్కులు ఇచ్చేస్తారా నాకు ఇవ్వరా కాదురా, నేను ఆయన ఫిట్ అండి నేను పోతున్నా అరే చంటి ఇప్పుడు ఆ అమ్మాయి అంతసేపు అందులో ఉండి ట్రై చేసింది కాబట్టి అది చెప్తున్నాను. నువ్వు ఎంతసేపు ఉన్నారా? మగారంటే సరే, అరసు, ఇదే ఆడంటే ఐసా. ఇదే పాట పాడు. ఎందుకురా మీకు మ్యూజిక్ స్టార్టింగ్ నుంచి కొట్టు, మధ్యలో కొట్టండి కాదు. పాడండి రా, ఎందుకు లేట్ చేస్తున్నారు మీరు? ఇగో నీ ట్యూన్ ప్లేసులు మారుతాయి, ఐసులు కూడా మారుతాయి. రష్మి కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ 5 పాయింట్స్. ఇప్పుడు ఎవరు rules break? చంద్ర నీకోసం ట్యూన్. మాయదారి మైసమ్మో, మైసమ్మా, మన మైసారం పోదమే మైసమ్మా. మాయదారి మైసమ్మో, మైసమ్మా, మన మైసారం పోదమే మైసమ్మా. ఏ మైసమ్మో, 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 మైసమ్మా. ఖబర్ పెట్టి, అరే ఖబర్ పెట్టి కాయపకకే మైసమ్మా. నన్ను పరేషాన్ చేయకే మైసమ్మా. ఖబర్ పెట్టి కాయపకకే మైసమ్మా. నన్ను పరేషాన్ చేయకే మైసమ్మా. మైసమ్మా. సూపర్ గా పాడారు, వండర్ఫుల్, ఫుల్ సాంగ్ ఆల్మోస్ట్ 2-3 లైన్ దాటి వెళ్ళింది. 5 పాయింట్స్. కంటి కంటి కోసం ట్యూన్. పాడరా పాడరా, మాట్లాడడానికి వచ్చా. కంటి ఇప్పుడు నీ కోసం ట్యూన్ వస్తుంది, జాగ్రత్తగా విను. కంటి ఇది తెలీదు పోనీ మీ ముగ్గురు ఎవరికి తెలుసు? నేను పాట చెప్పేసి లోపల సభామే అల్లే మరి మీరు పాట చెప్పేసి నేను లోపలికి వెళ్ళి పాడేసి వచ్చేస్తారట. కొన్ని ట్యూన్ అంటే అండి పాడుతుందా పాట ఎవరు ముగ్గురులో ఎవరు పాడుతున్నారు? వెళ్ళమ్మా. తక్కుబాయ్ తక్కుబాయ్ గరం చాయ్. అవునరా ఇందాక కూడా అంతే. ఇప్పుడు విందాం. తక్కుబాయ్ ఏమిటది అదొక మాట్లాడే సక్కుబాయి సక్కుబాయి కాదు, ముందు వెళ్ళు ముందు. అరే అరే చెప్పండి. ఇందాక ఎట్లా చేస్తా డిడి అందిరా తక్కుబాయ్ సక్కుబాయి తప్ప ఏం లేదు. వెల్కమ్ టు తక్కుబాయ్ గరం చాయ్. స్టార్టింగ్ చెప్పండి స్టార్టింగ్ వేసుకోన్న గరం గరం చాయ్. అంతసేపు చూడు, ఎంతసేపు ఉంది. ఎదో స్టోరీ చెప్పండి. ఏమండి గేమ్ అయిపోయింది, నేను ఓడిపోయాను ఒప్పుకుంటాను. నువ్వు హ్యాపీ కదా? నీ కోసం నేను ఓడిపోవడానికి సిద్ధంగా తీసి అప్పుడేలా కాదు. నాకు 5 పాయింట్లు వస్తేనే తీసుకో 15 తీసుకో ఎవరుతాయి నేను. 5 పాయింట్స్ రష్మి. ఇప్పుడు రష్మి నీ ట్యూన్. రష్మి కోసం ట్యూన్. రష్మి ముందు కూడా ప్లే చేయండి. ఇంకా నీకంటే స్టార్టింగ్ నుంచి ఇస్తారు లిరిక్ పేపర్ మొత్తం చదువుకొని పాడుకో. అంటే తెలిసి ఈ పాట గుర్తు రావట్లేదు అంత బాగా. నాకు వచ్చి రెడీ ఏం మాటలేవు. అది ఆవిడ చెప్పకపోతే మీరు ఊపడాలు మానేసి పాట పాడాలి, మనం పాట వినాలి, అంతే. అంతే అంతే. మ్యూజిక్ వాళ్ళు కొట్టారు, నువ్వు కొట్టాల్సిన అవసరం లేదు. ఓకే, మీ ఇద్దరు ఎవరు? చంటియా చంద్రనా? వాడు పాడండి. లోపలికి వెళ్ళి. రెడీ? అవును, జబర్దస్త్ ఎంకమ్మా అరే ఇది లోపలికి ఎంటర్ అవ్వగానే లెక్క పెట్టాలండి. మీరు జబర్దస్త్ ఎలా వస్తుంది, నువ్వు కొనుక్కున్న కార్ పేరేంటి, దానిలో డీజిలా పెట్రోల్, ఇవన్నీ అడగద్దే. అరే చట్టి బొక్కున పూలెత్తుకొని బుగ్గన ఏలెత్తుకొని నీ అంట నేనెత్తుంటే మామిడి పళ్ళెత్తుకొని మామిడికల్లెత్తుకొని నీ అంట నేనెత్తుంటే యాక్చువల్లీ అది రష్మి కోసం వాయించిన ట్యూను. నా కోసం పాడితే అది గెలవలేదు. 30 ఈ సాంగ్ పాడినందుకు 5 పాయింట్స్. ఈ సంతోషం నాకు నరకంగా ఉందిరా. ఇప్పుడు చంద్ర కోసం ఫైనల్ ట్యూన్. మిస్టర్ చంద్ర రెడీ? మీకోసం ట్యూన్ అమ్మా.
కట్టు కట్టే ఇడువారుడుగుల బుల్లెట్టు ఇడు రైలం విసిరిన రాకెట్టు ఇడువారడుగుల బుల్లెట్టు ఇడు ధైర్యం విసిరిన రాకెట్టు వీడు 6 బుల్లెట్ అని 3 సార్లు అన్నావు. అది పాట కాదుగా? నీ ధైర్యం 2 లైన్లు అన్నావు. అసలు సాంగ్ స్టార్టింగ్ అది కాదుగా. గగనపు వీధి వీధి వలస పొంగిపోయేది నీటి చుక్క కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. అందులో అదేరా హృదయపు అంచుంది అది కాదు దాని తర్వాత అమ్మో అబ్బా 2 లైన్లు పాడి వెళ్ళిపోతావా? 2 లైన్లు నరకానికి నాణ్యత ప్రదీప్ దర్బార్. మీరు ఈ షోకి రండి, మీ జీవితాలు నాశనం చేసుకోండి. పెళ్ళైన వాళ్ళు పెళ్ళాలు వదిలేస్తారు, పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కాదు. మొత్తం నా పోయిన తర్వాత ఇంకేమవుద్ది? నీకైతే అస్సలు కాదు. ద్వారికేగా కాదు. సూపర్ గా పాడారు. అండ్ ముగ్గురు అసలు ఆ పాటలు అలా ఉంటాయని మాకు కూడా తెలియదు. మీరు పాడేంత వరకు చాలా కొత్తగా చాలా బాగున్నాయి అనమాట. సో ముగ్గురు పాడేసిన తర్వాత ఈ రౌండ్ ఇక్కడతో ఫినిష్ అయిపోయింది. ఓకే, ఇది మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేసేది ఏమనగా వాళ్ళిద్దరు లాస్ట్ రౌండ్ కి చంద్ర అండ్ రష్మి పంపు పెట్టినట్టుంది. అసలు మోసం చేసి గెలిచిన వాళ్ళకి వేయాల్సిన శిక్ష కరెక్ట్ గా వేసారా? ఏంట్రా విషయాలు? ఏం లేదురా, కొద్దిగా పై చేస్తే కాదు, ఏ కారు కొంటున్నావు? ఏ కారా పొంగ ఆటోలో తిరుగుతా. ఓకే, ఇదేం టార్చర్ రా. ఓడిన ఓడిని సమ్మగా నిలబెట్టి మమ్మల్ని చెప్తే మీరు తిరుగుతున్న స్పీడ్ లోనే తిరుగుతూ ఉంటారు. రాంగ్ ఆన్సర్ చెప్తే స్పీడ్ డబుల్ అవుతుంది, 2 రౌండ్లు తిరుగుతారు. పాస్ చేస్తే స్పీడ్ గా 1 రౌండ్ ఎక్స్ట్రా తిరుగుతారు. సూపర్, అదిరిపోయింది. అది ఎవరు నాన్న ఈ రౌండ్ పెట్టింది? సో ఈ రౌండ్ రింగా ఫస్ట్ క్వశ్చన్, అజాత శత్రువు అని ఎవరిని అంటారు? నిన్ను అది తెలుసులే. అజాత శత్రువు అని ఎవరిని అంటారు? చంటి. రాంగ్ ఆన్సర్. అజాత శత్రువు అని ఎవరిని అంటారు? పాస్. పాస్ పాస్ అంట. రే అక్కడ ఆపకండి రా. పాస్ రా పాస్ రా పాస్ రా. మీరు 4 సార్లు అడగండి రా. ఒకే క్వశ్చన్ 10 క్వశ్చన్లు ఉన్నాయి రా ఇంకా. ఏయ్ చంద్ర, అజాత శత్రువు నాకు ఎవరు శత్రువులు లేరు, మీరిద్దరు తప్ప. ఏదో ఒకటి చెప్పు. నాకు తెలియదు నాయన. రే అమ్మాయి పాస్ చేసేసింది, ఏదో ఒకటి చెప్పాలి. నేను కూడా పాసే. అజాత శత్రువు అని ఎవరిని అంటారంటే శత్రువు లేని వారిని అంటారు. నీ అబ్బా. చంద్ర, ఇప్పుడు నీకు క్వశ్చన్. నరకంలో శిక్షలు రాసి ఉన్న గ్రంథం పేరు ఏంటి? ప్రదీప్ దర్బార్. పాసా రాంగ్ ఆన్సరా? యమలీలలో ఉంటది ఆ బుక్. యమలీలలో ఈ ఉండదు. టైంలో ఏది గుర్తుకు రావట్లేదు నాన్న. రే ఈడి నరకం ఎక్కువైపోయింది నాకు. పాస్ పాస్ అంట. పాస్ చెప్పాడు. పాస్ పాస్ అంట. 1 రౌండ్ ఎక్స్ట్రా తిప్పేసాయి. నేను ఇవి అడుగుతా. పాస్ రా. నరకంలో శిక్షలన్నీ రాసి ఉన్న గ్రంథము పేరు ఏమి? నరకం శిక్ష గ్రంథం. రాంగ్ ఆన్సర్. నరకం శిక్ష గ్రంథం అంట. అదొక పురాణం. తెలియదు నాకు. అరే తెలీదు అన్నాడు. ఇంకో రౌండ్ తిప్పు. అప్పచిత్తుడు పురాణం. తెలియకపోతే తెలియదనే చెప్తారా వెదవల్లారా. నరకంలో శిక్షలు రాసిన పుస్తకం పేరు గరుడ పురాణం. ఇప్పుడు వెలిగింది బలిపీడు 2 రౌండ్లు తిరిగాక. రష్మి, నీకు ప్రశ్న. ప్రపంచంలో అతి ఎత్తున్న జంతువు ఏది? జిరాఫ్. తెలుగులో ఏమంటారు? ఈ అమ్మాయి కరెక్ట్ గా చెప్పకపోయినా పనిష్మెంట్ ఇవ్వు. మరి అమ్మాయితో నాకే సంబంధం. ఎవరు ఆమె? ఆవిడ ఎవరు అసలు? ఓకే, నాకు సంబంధం ఏంటి? రైట్ ఆన్సర్. చంద్ర, నీకు క్వశ్చన్. మహావిష్ణువు నాభి నుండి పుట్టిన దేవుడు. టైం తీసుకుంటా తిప్పు. గానే ఉన్నాయి ఇక్కడ. అంటే ప్రదీప్ నువ్వు లేకపోతే తిప్పుతా. నాభి దేవుడు. ఈవిడ చూడు, నాభి దేవుడు అంట. నాభి నుండి పుట్టిన దేవుడు బ్రహ్మ. రైట్ ఆన్సర్. నేను క్యాజువల్ గా అరిచా. అదే రైట్ అయిందా? అదే రైట్ అయింది. సో ఇద్దరు 1-1 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. ఓకే, నాకు ఇష్టం ఇది. బాగుందా? ఇవి నచ్చినందుకు నాకు కూడా నచ్చింది. ఇలా నచ్చినా కూడా ప్రాబ్లం అన్నారా మీకు? రే నచ్చినా కూడా ప్రాబ్లం అన్నారా? ఏం రౌండ్ ఇది? పరిసరాలు జరిగింది. అసలు యాక్చువల్ గా మొన్న
ఇదే ఈ షోలోనే ఈ రౌండ్ ఆడుకుంటేనే. ప్రోగ్రామ్ అయిన తర్వాత మీ ఇద్దరికి కోసి కారం పెట్టకపోతే చూడండి నా కొడుకులారా. ఏరా ఇందాక ఏంట్రా ఏంటి అదే రింగ రింగ రెండు పాటలు బట్టి ఏం చేసేవరా? నా కొడుక ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇది ఇస్తావా ఇవా ఏం కావాలో తీసుకో. ఇప్పుడు ఏం చేయడానికి పొజిషన్ లో ఉన్నా నేను. రేయ్, జేబులో సామాన్లకి అరే జేబు చినిగింది, జేబు చినిగి ఉంది. తిప్పు అబ్బా చెప్పవే, తిప్పమంటే తిప్పుతా. అరే చాలరా ఈ రౌండ్ పెట్టింది ఎవరు నాన్న? గెలిచిన వాళ్ళకి టార్చర్ ఏంట్రా ఇక్కడ? మీరు క్వశ్చన్లు అడగడం తక్కువైంది, సోది పెట్టుకోవడం ఎక్కువైంది మీరు ఇద్దరు. చంద్ర, నెక్స్ట్ నీకోసం. పిల్లి జీవిత కాలం బ్రహ్మాండమైన క్వశ్చన్. నా జీవిత కాలమే తెలియట్లేదు ఇక్కడ. పిల్లి గురించి నాకేం తెలుసు నాయన. రాంగ్ ఆన్సర్. తిప్పు. నాకు తెలుసు. ఐ వాంట్ 4 o'clock. 4 o'clock. మీ టైమింగ్ మా మీద రుద్దుతా. ఇదే 4. ఇది 4. ఓకే. పిల్లి జీవిత కాలం ఎంత? రైట్ ఆన్సర్. ఈ ఆనందంలో ఇంకో రౌండ్. ఆనందంలో రౌండా? అతనికి కూడా ఆనందంలో రౌండ్ ఎట్లా దరిద్రులారా? ఐ లవ్ యూ రా. నువ్వు ఆన్సర్లు చెప్పకు. ఎందుకు మనకు ఆన్సర్లు? ఎక్కడి నుంచి వస్తాయి ఆన్సర్లు? ఇంకా చేద్దాం. కేక నీకు భలే సమ్మకుంది, భలే తిరుగుతున్నాను. రష్మి, రైట్ ఆన్సర్ ఇచ్చావు. కంగ్రాచులేషన్స్. చంద్ర, నీకే క్వశ్చన్. మనిషి శరీరంలో ఎంత శాతం నీరు తగ్గితే మరణిస్తాడు? 10-15. ఇప్పుడు అయిపోయింది. పోతాడు. తెలియదు. పాస్ అంటే 2 రౌండ్లు ఎక్స్ట్రా తిప్పు. 40. రాంగ్ ఆన్సర్. 30. రాంగ్ ఆన్సర్. మళ్ళీ తిప్పురాండి. 10. రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. క్లాస్ మిగిలింది అది ఒకటే కదా నాన్న. చంద్ర, ఇప్పుడు నీ క్వశ్చన్. తేనెటీగకు ఎన్ని జతల రెక్కలుంటాయి? ఇటు తిప్పు. ఇటు తిప్పు. చెప్పు. చెప్పేంట నేనెందుకు చెప్తానే? అలవాటు అయిపోయినట్టు. 4. తప్పు తిప్పాడు. తిప్పు. వదిలేస్తారా నేను? పైకి తెచ్చి నవ్వుకోరా రే. తేనెటీగకు ఎన్ని జతల రెక్కలుంటాయంటే చంద్ర 4 అన్నారు. కాదు, 2. రైట్ ఆన్సర్. నేను 2 అన్నాను కదా ఫస్ట్. 140 కావాలి నాకు. నీకేం కావాలి టైం? నాకు 6 కావాలి. నేను 2 జతలు అన్నాను కదా ఫస్ట్. నీ ఇష్టమా? నీ ఇష్టమా అని అడుగుతున్నా. నీ ఇష్టమా? ఇంకా క్వశ్చన్లు ఎన్ని ఉన్నాయిరా? రష్మి, లాస్ట్ క్వశ్చన్. అతి పెద్ద మంచినీటి సరస్సు మన రాష్ట్రంలో ఉంది, అదేంటి? హైదరాబాద్ నాగార్జున డ్యామ్. హైదరాబాద్ నాగార్జున డ్యామా? ఇదండి మన భావి భారత్ ఎలా ఉంది. హైదరాబాద్ నాగార్జున డ్యామ్. నువ్వు తప్పడిగావు అమ్మా. నైస్ వాటర్ ఫ్లోయింగ్ ఇన్ వాటర్. సిటీ హైదరాబాద్. రే నన్ను వదలలేదనుకో. రాంగ్ ఆన్సర్. ఏది? ఏమో రాంగ్ ఆన్సర్ ఇచ్చింది. కోనేటి సరస్సు. కోనేటి సరస్సు. కోనేటి సరసా? రాంగ్ ఆన్సర్. ఇంకోటి తిప్పు. రైట్ ఆన్సర్ ఇస్ కోలేరు. అన్నావు కదా. కోలేరు సరస్సు ఇస్ రైట్ ఆన్సర్. నేనేమన్నాను? కోనేటి సరస్సు. కోనేటి ఏదో ఈ తిప్పుట్లో ఏం అక్షరాలు వస్తాయా నీకు? నువ్వు చెప్పు. కోలేరు సరస్సు చూసా ఎంత బాగా చెప్పారు. మాకు తిప్పి తడుస్తుంది ఇక్కడ. అది కాదు కండి. రైటా రాంగా? నువ్వు తిప్పుకో. అది అంటే ఈ రౌండ్ గురించి ఏమనుకుంటాం? అసలు అల్టిమేట్ రౌండ్ యాక్చువల్ గా చెప్పదు. దాక్కుంటా నాకేంటంటే భయ్యా, నా సరస్సు బయటికి వస్తుంది. ఇక్కడతో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. నా కోసం ఇంకో రౌండ్. అస్సలు అలా తిప్పు. ఇంటికి తీసుకెళ్ళం. అది ఇంటికి తీసుకెళ్ళి రోజు కట్టించుకొని అలా తిరుగుతూ ఉండు. వీడు బాగా అలవాటు. నాకేం అలవాటు దరిద్రుడు? నాకేం అలవాటు? ఇదో పల్లకినా ఇది ఊగడానికి? దీన్నే ఇన్సల్ట్ చేస్తావా? ఐ హర్ట్. క్వశ్చన్లు అయిపోయిన తర్వాత కూడా సోదులు పెట్టుకుంటున్నారంటారు ఇద్దరు. సో ఇక్కడతో 5 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు వీళ్ళిద్దరు. అండ్ లాస్ట్ రౌండ్ కి వీళ్ళిద్దరు వచ్చారు. సో టోటల్ గా 4 రౌండ్స్ ఆడారు మీ ముగ్గురు.
అండ్ అందులో స్కోర్స్ లో ఇప్పుడు లాస్ట్ రౌండ్ లో వీళ్ళిద్దరు ఆడారు అండ్ చాలా మటుకు క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇచ్చారు ఇద్దరు. రష్మి 25 పాయింట్స్. చంద్ర నువ్వు బ్రహ్మ ఒకటి చెప్పావు, ఇంకా దాంతో ఇంకేం చెప్పలేదు. నేను అది కూడా చెప్పలే. అర్జా నాకు బాధతో అర్జా అది కరెక్ట్ అయింది. అవునా? మరి 5 పాయింట్స్. వెరీ గుడ్, సూపర్. చప్పట్లు కొట్టి కంటి అలా కొడతావు చప్పట్లు నువ్వు. నీ చప్పట్లు పాడగాను. అరే చంద్ర ఎలా ఫీల్ అవుతావు? ఏంటి నీ స్పందన ఏంటి? ఇక్కడ ఇంత విషయం ఉందని తెలిసి నేను అక్కడే ఓడిపోయాను. ఇక అంటే నువ్వు టబ్బులోకి మాయాదారి మైసమ్మ అనుకున్నప్పుడు నేను అనుకున్నా మైసమ్మ ఇక్కడ తీసుకొస్తుందని నేను అనుకోలేదుగా. నాకు ముందు తెలిసిరా, అందుకే 2 లైన్లు పడి దిగిపోయా. వెరీ గుడ్, సూపర్, క్లాప్స్ వన్. సో ఇప్పుడు మనం అన్ని రౌండ్స్ ఫినిష్ అయిపోయాక లాస్ట్ రౌండ్ లో దూసుకెళ్తూ లీడింగ్ లోకి లక్ష్మి గారు ముందుకు వెళ్ళారు. 5 ప్రశ్నలు రెస్పెక్ట్ ప్రదీప్ గారు. ఇవాళ ఎపిసోడ్ విన్నర్ రష్మి. సో మొత్తం 41 పాయింట్స్ వచ్చాయి. లక్షలు ఇవ్వం మేము, ఒక్కో పాయింట్ 1000 రూపాయలు చెప్పిన 41,000. ఆడియన్స్ కూడా తెలియాలి మీరు ఎలా ఫీల్ అయ్యారో ఈ షోకి వచ్చినందుకు. రష్మి గారు, ఇక్కడ ఈ షోకి వచ్చి నేను చాలా 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 ఎంజాయ్ చేశాను. ప్రదీప్ గారు నాకు చాలా 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 రెస్పెక్ట్ ఇచ్చారు, గారి అని. బట్ ఆన్ ద హోల్ ఇట్ వాస్ రియల్ ఫన్, ఎస్పెషలీ ద లాస్ట్ రౌండ్. బాగా బ్లడ్ మొత్తం నెత్తి మీద ఎక్కి ఆన్సర్లు దిమాగ్ కి బత్తి జలీ టైప్. సో ఆ బ్లడ్ ఫ్లో వల్ల మొత్తం ఆన్సర్స్ బయటకు వచ్చాయి. ఇట్ వాస్ నైస్, ఇట్ వాస్ గుడ్ ఫన్. థ్యాంక్ యూ. హే సంజయ్, వాట్సాప్ మే వాళ్ళకి తెలుసు నరకానికి నాణ్యత ప్రదీప్ దర్బార్. అండ్ చంద్ర నరకలేదు, చంద్రకి బాగా నచ్చింది ఈ షో నాకు తెలుసు. చంద్ర నరకానికి దగ్గరలో వెళ్ళేసి వచ్చా. ఆవిడేమో మరి ఆవిడకి బాగా నచ్చింది లాస్ట్ రౌండ్. కానీ ఇంజన్లో పార్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి కదా. చెక్ చేసి ఓకే, see you next Saturday 9:30 until then tata bye bye, good night, thank you. आ जाओ सारे मूड बना के, दूसरों को थोड़ा रंग घुमा के, अन्ना के जैसा चश्मा लगा के, कोकोनट में लस्सी मिला के, आ जाओ सारे मूड बना